హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, సో అదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఏ ఫంక్షన్? సో ఏ ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టుగెదర్ పర్ఫార్మ్ ఏ టాస్క్. సో ఫంక్షన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిసి ఒక టాస్క్స్ని పర్ఫామ్ చేస్తే దాన్ని ఫంక్షన్ అంటాము. సో ఇంకోటి వచ్చేసి సి ప్రోగ్రామ్. ఎవ్రీ సి ప్రోగ్రామ్ హ్యాస్ వన్ ఫంక్షన్ విచ్ ఈస్ మెయిన్. సో వాయిడ్ మెయిన్ అని మనం రాస్తాం కదా. సో అక్కడ మెయిన్ అంటే ఇక్కడ మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక మెయిన్ అనేది రాస్తాం. సో ఎవ్రీ సి ప్రోగ్రాంలో అట్లీస్ట్ వన్ ఫంక్షన్ అంటే అది మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఫంక్షన్స్ ఎన్ని టైప్ ఉన్నాయో చూద్దాం. సో సి లాంగ్వేజ్లోని ఫంక్షన్స్ వచ్చేసి మెయిన్లీ టూ టైప్స్ అనమాట, లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఉన్నవి అనమాట. సి లాంగ్వేజ్ డెవలప్ చేసేటప్పుడే ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ వాళ్ళు బిల్ట్ ఇన్ అనమాట. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ఉన్నవి సి లాంగ్వేజ్లో. ఎగ్జాంపుల్గా ప్రింట్ ఎఫ్ కానివచ్చు, స్కాన్ ఎఫ్, ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్ కానివచ్చు, గెట్ ఎస్, పుట్ ఎస్ అని ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి ప్రింట్ ఎఫ్ వచ్చేసి అవుట్పుట్ ఫంక్షన్, స్కాన్ ఎఫ్ వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్, సో గెట్ ఎస్, పుట్ ఎస్ వచ్చేసి స్ట్రింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట, మనమేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసేటప్పుడు. సో వాటిని వచ్చేసి లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ నేమ్లోనే ఉంది. సో ప్రోగ్రామర్ క్రియేట్ చేసే ఫంక్షన్స్ అనమాట. సో ఎవరైతే కోడ్ రాస్తుంటారో సి లాంగ్వేజ్, సో వాళ్ళకి యూజర్కి తగ్గట్టుగా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవడం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ చేసే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి ఫంక్షన్స్ని. సో ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి సింటాక్స్ అదంతా కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫంక్షన్కి ఒక మెయిన్ సింటాక్స్ అనమాట. సో ఫంక్షన్ క్రియేట్ చేయడానికి సో ఫస్ట్ రిటర్న్ టైప్ ఇవ్వాలి. రిటర్న్ టైప్ నథింగ్ బట్ డేటా టైప్స్ అనమాట. సో మన ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవి రిటర్న్ టైప్ ఇవ్వాలి. సో వాయిడ్ కూడా, సో వాయిడ్ ఎటువంటి డేటా టైప్ లేకుండా వాయిడ్ ఇవ్వాలి. సో ఎంటీ అనమాట. నెక్స్ట్ రిటర్న్ టైప్ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ ఏది కావాలన్నా ఇవ్వచ్చు, ఎనీథింగ్. ఫంక్షన్ నేమ్ ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో మనకి పారామీటర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనం ఈ బ్రాకెట్ పారెంథసిస్లో ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్లో స్టేట్మెంట్స్ అనమాట. సో ఇదంతా కూడా వాయిడ్ మెయిన్కి పైన రాయాలి. సో వాయిడ్ మెయిన్ మెథడ్ తర్వాత వచ్చేసి ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట ఫంక్షన్ నేమ్తో. సో అది ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఫంక్షన్స్ క్రియేట్ చేయడం వల్ల మనకైతే కోడ్ రీయూజబిలిటీ అనేది ఉంటుంది. సో ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసేసి సో కోడ్లో ఎప్పుడైనా ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. సో దాని ద్వారా సపరేట్గా ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్కసారి కోడ్ రాయకుండా ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల కోడ్ రీయూజబిలిటీ అనేది తగ్గుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్, మెయిన్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు డైరెక్ట్ కోడ్ బ్లాక్స్లో మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్స్తో. సో అప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు ఫంక్షన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ఫస్ట్ ఒక సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇంకా మామూలుగా stdio.h హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వాయిడ్ మెయిన్, ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఫంక్షన్ అనేది మనం మెయిన్ మెథడ్ పైన చేయాలని చెప్పాను కదా. సో రిటర్న్ టైప్ వచ్చేసి ఎటువంటి డేటా టైప్ ఇవ్వకూడదు అనుకుంటే వాయిడ్ అని చెప్పేసి ఇచ్చేయచ్చు, ఎంటీ. సో నేను రిటర్న్ టైప్ వాయిడ్ ఇచ్చాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. సో ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో బ్రాకెట్స్ వచ్చేసి ఖాళీ ఎంటీ ఉంది. సో స్టేట్మెంట్ వచ్చేసి నేను ప్రింట్ ఎఫ్లో హెలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి హెలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వదు, ఎందుకంటే జస్ట్ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసినాం మనం. సో బేసిక్ ఫంక్షన్. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రం మనకు అనేది ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్. సో నెక్స్ట్ మెయిన్ మెథడ్లో జస్ట్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ని కాల్ చేయాలన్నమాట అంతే. సో ఎగ్జాంపుల్ అని చెప్పేసి పారెంథసిస్ సెమీకోలన్ అంతే, సింపుల్. సో ఈ విధంగా ఫంక్షన్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్లో కాల్ చేస్తాను మనకు అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. చూసారా, హెలో వరల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా బేసిక్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇందాక సింటాక్స్ చూపించాను కదా. సో మెయిన్ మెథడ్ పైన గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ మెథడ్ పైన ఫస్ట్ రిటర్న్ టైప్ ఇవ్వమన్నాను. సో రిటర్న్ టైప్ నథింగ్ బట్ డేటా టైప్ ఏదైనా ఇవ్వచ్చు. సో వాయిడ్ ప్లేస్లో ఇంట్, ఫ్లోట్, క్యార్ ఏదైనా ఇవ్వచ్చు.
సో రిటర్న్ టైప్ తర్వాత ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో ఫంక్షన్ నేమ్ అంటే ఫంక్షన్ నేమ్ తర్వాత పారాంథసిస్ బ్రాకెట్లో పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు, అది నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ అని తీసుకొని సో ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం స్టేట్మెంట్ అనేది పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్రింట్ హెలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇది ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు, ఇప్పుడు ఫంక్షన్ అనేది క్రియేట్ చేసినాం, మనకు అవుట్పుట్ రావాలంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఫంక్షన్ కాల్ చేయాలంటే మనం మెయిన్ మెథడ్ తర్వాత ఫంక్షన్ నేమ్ ఉంది కదా ఎగ్జాంపుల్ అని చెప్పేసి, సో ఆ ఎగ్జాంపుల్ అని ఇచ్చేసి సెమీకోలన్ ఇచ్చేస్తే సో ఫంక్షన్ కాల్ చేసినట్టు మనం. సో రన్ చేస్తేనే మనకు ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇంకా ఫంక్షన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, పారామీటర్స్ ఎలా పాస్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేసి ఒక నెంబర్కి స్క్వేర్ కనుక్కోవడం, ఇలా స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ తెలుసు కదా, ఇప్పుడు 2 ఉంటే 2కి స్క్వేర్ వచ్చేసి 4 కదా, 2 × 2. సో అలా ఒక నెంబర్కి స్క్వేర్ కనుక్కోవడానికి ఫంక్షన్స్ యూజ్ చేసి ఎలా కనుక్కోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఇందాక వాయిడ్ తీసుకున్నాను కదా రిటర్న్ టైప్, ఇప్పుడు వచ్చేసి ఇంట్ తీసుకున్నాను. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి స్క్వేర్ తీసుకున్నాను, స్క్వేర్ తీసుకున్నాను పర్లేదు. సో ఇంట్ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి స్క్వేర్, పారామీటర్ వచ్చేసి ఇంట్ ఎన్ ఇచ్చేసాను. సో లోపల బ్రాకెట్స్లో కూడా మనం ఒక డేటా టైప్ ఇవ్వాలి, తర్వాత ఒక వేరియబుల్ ఇవ్వాలన్నమాట. నేను ఎన్ ఇచ్చేసాను, ఇంటూ ఎన్. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్ అని తీసుకున్నాను. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, సో రిటర్న్ టైప్ మనం ఇక్కడ ఫస్ట్లో రిటర్న్ టైప్ ఇస్తాం కదా ఇంట్ అని చెప్పేసి, సో మనం తీసుకున్న పారామీటర్ కూడా ఇంటీజరే. సో రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్, సో ఎన్ ఎలాగో ఇంటీజర్ కాబట్టి రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇంట్ రిటర్న్ టైప్ తర్వాత ఫంక్షన్ నేమ్ స్క్వేర్, నెక్స్ట్ పారామీటర్ ఇంట్ ఎన్ తీసుకొని రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్ అని తీసుకున్నాము. సో ఇప్పుడు ఆ ఇంట్ ఎన్ అని ఉంది కదా బ్రాకెట్లో, సో దాంట్లోకి మనం ఒక వాల్యూ అనేది పాస్ చేయాలి. సో నేను నాకు చెప్పాను కదా ఫంక్షన్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందని చెప్పేసి. సో మెయిన్ మెథడ్లోకి వచ్చేసి నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను ఇంట్ రిజల్ట్ అని చెప్పేసి. సో అలా ఏం తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ స్క్వేర్ 10 అని చెప్పేసి చేసినా వస్తుంది. సో అలా కాకుండా నేను ఇంట్ రిజల్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. సో రిజల్ట్లో ఆ స్క్వేర్ని కాల్ చేయాలని చెప్పాను కదా, స్క్వేర్ బ్రాకెట్ సెమీకోలన్ అని చెప్పేసి. సో బ్రాకెట్లో నేను వాల్యూ అనేది పాస్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా స్క్వేర్ అని చెప్పేసి, కాల్ చేసినప్పుడు కూడా స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చేసాం కదా. సో ఫంక్షన్ నేమ్ ఇచ్చినప్పుడు అక్కడ ఇంట్ ఎన్ అని ఉంది. సో ఆ ఎన్ అనే వేరియబుల్లో ఇక్కడ ఇచ్చిన 10 అనేది స్టోర్ అవుతుంది అనమాట. కోర్స్ ఇక్కడ కాల్ చేసాం అనమాట ఫంక్షన్ని, స్క్వేర్ 10 ఇచ్చేసాం, వాల్యూ వచ్చేసి 10 అనేది ఇంట్ ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసిన ఫంక్షన్ని రిజల్ట్స్లో స్టోర్ చేసినాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇక్కడ లాస్ట్లో ప్రింట్ఎఫ్ మర్చిపోయాం. సో ప్రింట్ఎఫ్ రిజల్ట్ ప్రింట్ చేయాలి కదా, సో రిజల్ట్లో స్టోర్ చేసినాము కాల్ చేసిన ఫంక్షన్ని. సో రిజల్ట్ని ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ప్రింట్ఎఫ్ %d, రిజల్ట్ ఈక్వల్ టు ఫంక్షన్ కాల్ చేసినాం కదా స్క్వేర్ 10 అనే నెంబర్ పాస్ చేసి, సో ఆ రిజల్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం. సో 10 × 10 వచ్చేసి 100, రిటర్న్ n × n అని ఇచ్చేసాం కదా, n 10, n × n 100. ఆ 100 అనేది రిజల్ట్లో స్టోర్ చేసినాం. ప్రింట్ఎఫ్ రిజల్ట్ అని ఇచ్చడం ద్వారా మనకైతే 100 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇందాక ఏ పారామీటర్ తీసుకోకుండా హెలో వరల్డ్ ప్రింట్ చేసి చూపించాను. ఇప్పుడు పారామీటర్ తీసుకొని స్క్వేర్ ఆఫ్ నెంబర్ చూపించాను. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఒక 2 నెంబర్స్లో మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇందులో నేను ఏంటంటే ఈసారి 2 పారామీటర్స్ అనేది పాస్ చేస్తున్నాను. రిటర్న్ టైప్ ఇంట్ తీసుకున్నాను, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి మ్యాక్సిమం తీసుకున్నాను. సో పారామీటర్స్ వచ్చేసి ఇంట్ n1, n2. సో 2 తీసుకున్నాను పారామీటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కండిషన్ రాయాలి, ఎందుకంటే రెండిట్లో పెద్ద నెంబర్ కనుక్కోవాలి కదా. సో ఇఫ్ n1 > n2, సో n1 అనేది n2 కంటే పెద్దది ఇస్తే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం ఇంట్ రిజల్ట్ అని చెప్పేసి, ఎందుకంటే రిజల్ట్లో స్టోర్ చేస్తాం. సో ఇఫ్ n1 > n2 రిజల్ట్ ఈక్వల్ టు n1. సో n1 పెద్దదైతే n2 కంటే రిజల్ట్ n1 కదా, సో n1 ప్రింట్ అవ్వాలి మనకి. ఎల్స్ ఒకవేళ పెద్దది కానట్లయితే n1 n2 కంటే n2 ప్రింట్ అవ్వాలి మనకి. సో ఎల్స్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు n2. సో n1 n2 కంటే పెద్దదైతే రిజల్ట్ అనేది n1, ఒకవేళ n2 పెద్దదైతే రిజల్ట్ అనేది n2. సో లాస్ట్లో రిటర్న్ స్టేట్మెంట్ అనేది రిటర్న్ రాయాలి. సో మెయిన్ మెథడ్లో వచ్చేసి మనం అయితే ఫంక్షన్ కాల్ చేయాలి.
సో ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు n1 ఇఫ్లో, ఎల్స్లో వచ్చేసి రిజల్ట్ ఈక్వల్స్ టు n2. సో ఇప్పుడు వాయిడ్ మెయిన్లో మనం ఇంకొక వేరియబుల్ అనేది తీసుకున్నాం ఇంట్ డేటా టైప్తో. సో అంతకంటే ముందు ఒక రిటర్న్ రాయాలని చెప్పాను కదా. సో రిటర్న్ రిజల్ట్, ఎందుకంటే రిజల్ట్లో స్టోర్ చేసినాం కదా n1 n2 అని చెప్పేసి. సో కింద ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను ఇంట్ డేటా టైప్తో. సో ఇంట్ ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఇంట్ ఫైనల్ రిజల్ట్. సో ఇందులో మనం అనేది అవుట్పుట్ అనేది స్టోర్ చేస్తాము. సో ఇంట్ ఫైనల్ రిజల్ట్. సో ఫంక్షన్ కాల్ చేయాలి కదా, ఆ కాల్ చేసిన ఫంక్షన్ని ఫైనల్ రిజల్ట్లో స్టోర్ చేస్తాం, అంతే సింపుల్. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో ఫైనల్ రిజల్ట్ని ప్రింట్ చేస్తాం. సో ఫైనల్ రిజల్ట్ ఇంకా ఫంక్షన్ని కాల్ చేయాలి ఫంక్షన్ నేమ్తో, మ్యాక్స్ నంబర్. సో మ్యాక్స్ నమ్ కదా ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్తో కాల్ చేయాలి ఫంక్షన్ నేమ్. ఇంట్ n1 ఇంట్ n2లో మనం అయితే వాల్యూ స్టోర్ చేయాలి కదా. సో 10 అనేది n1లో స్టోర్ అవుతుంది, 25 వచ్చేసి n2లో స్టోర్ అవుతుంది. సో ఈ కాల్ చేసిన ఫంక్షన్ని ఫైనల్ రిజల్ట్స్లో స్టోర్ చేసినాం. సో ఇప్పుడు ప్రింట్ఎఫ్ ద్వారా ఫైనల్ రిజల్ట్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ఎఫ్ %d ఫైనల్ రిజల్ట్ సెమికోలన్, అంతే. సో ఇప్పుడు మ్యాక్స్ నెంబర్ కనుక్కోవడానికి ఫంక్షన్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ అనేది రాయడం జరిగింది ఇక్కడ. సో 2 పారామీటర్స్ అనేది పాస్ చేసినాను సో ఈ ఫంక్షన్స్లో. సో ఒకసారి బిల్డ్ చేస్తే నో ఎర్రర్స్. సో ఇక్కడ n2కి డేటా టైప్ ఇవ్వలేదు. సో ఎన్ని పారామీటర్స్ తీసుకుంటే అవన్నీ కూడా డేటా టైప్ అనేది ఇవ్వాలి. సో ఇంట్ n1 ఇంట్ n2. సో బిల్డ్ చేస్తే నో ఎర్రర్స్. సో రన్ చేస్తే మనకి 25 రావాలి కదా అవుట్పుట్, చూద్దాం. సో ఇక్కడ చూసినారు కదా 25 అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే n1 గ్రేటర్ దాన్ n2 అయితే రిజల్ట్ n1, కాదనుకుంటే n2 అని ఇచ్చేసాం. సో ఆ రిజల్ట్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. 25 కదా n2, సో కాబట్టి n2 అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో మ్యాక్సిమం నెంబర్ ఈజ్ 25 అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇక్కడ కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటంటే, సో ఇందాక స్క్వేర్ ఆఫ్ నెంబర్స్కి ఫంక్షన్ రాసినాం కదా. సో ఫస్ట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసినాం స్క్వేర్. సో ఇంట్ n ఒక పారామీటర్ ఇచ్చేసినాం, రిటర్న్ n ఇంటూ n అని చెప్పేసి ఇచ్చేసినాం. సో కింద వచ్చేసి మనం ఇంట్ రిజల్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని స్క్వేర్కి 10 అనే వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సపోజ్ ఇంకొక 10తో పాటు ఇంకొక వాల్యూకి మనం స్క్వేర్ కనుక్కోవాలంటే మళ్ళీ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసి అదంతా అవసరం లేదు. సో ఇక్కడ ఇంట్ రిజల్ట్ అని ఉంది కదా, సో రిజల్ట్ 1 అని తీసుకొని మళ్ళీ రిజల్ట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఇంకొక వాల్యూ అనేది పాస్ చేయొచ్చు. సో అలాగా ఫంక్షన్ ఒకసారి క్రియేట్ చేసి కోడ్లో ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకొని మనమైతే అవుట్పుట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఫంక్షన్స్లో, కోడ్ రీయూజబిలిటీ అనమాట. సో ఫంక్షన్స్ క్రియేట్ చేయకుండా ఒకసారి క్రియేట్ చేసి వాటిని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. సో ఇది ఫంక్షన్స్ గురించి సి లాంగ్వేజ్లో. సో మెయిన్గా 2 ఫంక్షన్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ సి లాంగ్వేజ్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, పుట్ఎఫ్, గెట్ఎఫ్. సో ఇవన్నీ కూడా మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట. మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సి లాంగ్వేజ్లో అన్నీ ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే సో మనం ప్రోగ్రామర్స్, డెవలపర్ ఎవడైతే ఉన్నాడో సో మనం క్రియేట్ చేయాల్సిన ఫంక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్.